హుస్నాబాద్లోని ధర్మవీర్ యోగా శిక్షణ శిబిరంలో యోగా సాధకులు ఉదయాన్నే యోగా సాధనలు చేసి యోగా గురువు ఐలేని అనితారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం యోగా సాధకులకు ప్లాస్టిక్ నివారిస్తూ స్టీల్ గ్లాసుల్లో రాగి జావాను అందజేయడం జరిగిందని యోగా గురువు అనితారెడ్డి అన్నారు. పలువురు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కౌన్సిలర్స్ బోజు రమాదేవి, మహిళలు, యువ సాధకులు తదితరులు పాల్గొన్నారు. Benefits of yoga. First one, improves flexibility, and second one, it gives breathing nicely, and it breeds better digestion and improves blood circulation, better bone health, and last one is makes you happier. I am happy to hear. Thank you. Good morning to everyone. My name is Kadita. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. యోగా చేయడం వల్ల కలిగిన ఫస్ట్ బెనిఫిట్ ఉదయం లేవడం. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగాను, బాడీ యాక్టివ్గాను, చదువుల్లో మంచి కాన్సన్ట్రేషన్ చేయడంగాను ఉంటుంది. భారతీయ సాంప్రదాయమైన యోగాని అందరూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ అనిత మేడం గారికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సో ఫస్ట్ నాకు యోగా అంటే ఇంట్రెస్ట్ ఉండదు కాదు, నేను మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల రావాల్సి వచ్చింది. కానీ వచ్చాక తెలిసింది. సో మన బాడీని ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్ చేసుకోవచ్చు యోగా వల్ల. దీనిలో పెట్టే కాన్సన్ట్రేషన్ 1 అవర్ అయినా కూడా ఆ 1 అవర్ ఇచ్చే ఎనర్జీ మనకి డే అంతా యూజ్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే ప్రాఫిట్స్ అనేవి మెల్లిగా ఉన్నా అవి మనకి పర్మనెంట్ అయిపోతాయి. సో ఎస్పెషల్లీ నాకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఫేవరెట్. అవి నాకు ఇష్టం అండ్ అవసరం. నా అవసరాన్ని ఇష్టంగా మార్చుకున్నాను. సో మేడం గారికి థ్యాంక్ యూ ఫర్ చేస్తున్నాము. చాలామందికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు శరీర అవయవాలు కరెక్ట్ పనిచేయకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ప్రతి వాళ్ళ ఇంట్లో యోగా కంపల్సరీ అవసరము. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. మనకు అందుబాటులో ధర్మవీర్ యోగా శిక్షణ అనితా మేడం గారు గురువుగా ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకుంటున్నా. దొరకడం మన అందుబాటులో ఇక్కడ దగ్గరలో అది అందరూ వినియోగించుకోవాలని మనం అనుకుంటాము. ప్రతిసారి ప్రతిరోజు నడుస్తున్నాము, పని చేస్తున్నాము, వంట చేస్తున్నాము, బట్టలు తుకుతున్నాము అనుకుంటాము. అవి యోగాకు కరెక్ట్ అయినవి కావు. మన శరీరంలో ప్రతి కదలిక కదలాలంటే యోగా తప్పకుండా ఉండాలి. దానివల్ల బెనిఫిట్స్ ఒక 3-4 ఉన్నాయి అని చెప్పరాదు. సర్వం కావాలి. మన శరీరం బాగుగా ఉండాలి అంటే యోగా తప్పకుండా చేయాలి. ధర్మవీర్ యోగా శిక్షణ శిబిరంలో గురు పౌర్ణమ దినోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా మరి మహిళలంతా కూడా మేము యోగా సాధకులము. మా యోగా శిక్షకురాలు అనితక్క గారి ఆధ్వర్యంలో ద్వారా మేమంతా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ఎంత చక్కగా నేర్చుకుంటూ మరి అందరికీ ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. మరి యోగా ద్వారా శారీరక మానసిక ఉల్లాసంగా ఉంటాము. ప్రతి కదలిక వల్ల కూడా మనకెంతో కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సర్వరోగ నివారిణి అని చెప్పుకోవచ్చు యోగాను. మరి మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని అందరూ పాటిస్తున్నారు. దీన్ని మనము మర్చిపోకుండా మన యువతరానికి భావితరానికి అందించే విధంగా మనము సాధన చేసుకొని మన ఆరోగ్యాన్ని మన అదుపులో ఉంచుకోవాలని కోరుకుంటూ ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా ఒక చిన్నగా అందరికీ కూడా జావకాచి స్టీల్ గ్లాసులో పోవడం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ సందర్భంగా యోగ సాధకులందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి గురువుగారిని గౌరవించుకోవడం, నన్ను ఘనంగా సన్మానించుకోవడం. ఈరోజు నేను ఇలా చేస్తున్నాను అంటే కారణం నేను కాదు, నా యోగ సాధకులు. వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వారి ప్రోత్సాహంతో ఇది ఇలా నడుస్తుంది. స్టీల్ గ్లాసులలోనే రాగి జావ ఇవ్వడం జరిగింది. మన జీవిత ఆహారపు అలవాట్లు మన తలరాతను తప్పకుండా మారుస్తాయి. తప్పకుండా మంచి అలవాట్లు నేర్చుకోండి. మీరు హ్యాండ్ బ్యాగ్ ఎట్లాగూ క్యారీ చేస్తారు, అందులో ఒక టీ గ్లాస్ వేసుకొని పోండి. ఎక్కడ పడితే అక్కడ పేపర్ ప్లేట్లలో టిఫిన్లు తినడం, పేపర్ గ్లాసులలో టీలు తాగడం మానేయండి. ఫస్ట్ మన ఇంటి నుంచే ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మరి ఇంత మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి నా శిష్యులు కొందరు యోగ సాధకులు వారు గురువులుగా ఈ సెంటర్ని నడిపిస్తూ అలాగే యోగ శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళా యోగా సెంటర్ నిర్వహించడం మా గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎందరో అనుకోని ఏది ముందడు వేయలేరు. ముందడుగు వేసిన తొలి మహిళగా ఇక్కడ మా అనితక్క యోగా గురు సెంటర్గా మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది. యోగా చేయాలి అనుకోవడం కాదు, చేస్తేనే దాని వాల్యూ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, మనం వచ్చే ముందు ఏమనుకుంటామంటే మన హెల్త్ పరంగా యోగాకి ఇది షుగర్ కానీ థైరాయిడ్ కానీ మనకున్న జబ్బులను మాత్రం తగ్గించుకోవాలని ఫస్ట్ ఆలోచిస్తారు. కానీ బట్ యోగా సెంటర్కి వచ్చాక మనం మెంటల్గా కూడా మనం ఆ స్ట్రెస్ నుంచి మారుతాము. మనకి ఇంకేంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉస్నాబాద్ సెంటర్లో ఇదే విధంగా అందరూ చాలా వరకు కాకుండా స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు చాలా చాలా డెవలప్ అయింది. ఇంకా ఉస్నాబాద్లో మహిళలందరూ దీన్ని వినియోగించుకోవాలనేది ఈ మా అనితక్క మా గురువుగారి కోరిక, అందులో మా అందరి కోరికగా